జలుబు అనేది యూజువల్గా మనకి వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో మనకి జలుబు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినవి కొద్ది రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్స్ అండ్ యాంటీవైరల్స్. మనకి ఏ కారణంగా జలుబు వచ్చినా కూడా మనం తీసుకునే ఆహారంలో కొద్ది ఐటమ్స్తో మనం వీటిని ట్రీట్ చేసుకోవచ్చు. బేసిక్గా సులువుగా మన కిచెన్లో లభించే పెప్పర్. ఈ మిరియాలని మనం పౌడర్ చేసుకొని పెప్పర్ టీ లాగా తీసుకోవచ్చు, లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదు అన్నంలో పెప్పర్ వేసుకోవచ్చు, ఆర్ మిరియాల రసం చేయొచ్చు. సో ఇలా మనం పెప్పర్ అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ అండ్ యాంటీవైరల్. అలాగే మనకు అల్లం కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫ్లూ, అంటే కోల్డ్ని తగ్గించడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. 1 ఇంచు అల్లం ముక్కని మనము బాయిల్ చేసి డికాషన్ లాగా తీసుకోవచ్చు, లేదు మనము జింజర్ టీ కానీ అలాగే రసం రూపంలో కానీ జస్ట్ దాన్ని దంచి దాన్ని స్క్వీజ్ చేసి అలా వేడి నీళ్ళల్లో కానీ వేసుకొని తీసుకోవచ్చు. ఇది కూడా మన గొంతులో సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. ఏదైతే ఇన్ఫ్లమేషన్ వాపుతో గొంతు పూస్తుందో దాన్ని బాగా తగ్గించడానికి అల్లం ఎంతో మేలు చేస్తుందన్నమాట. ఇంట్లో వాడుకునే వెల్లుల్లి, ఇది కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అండ్ యాంటీ ఫంగల్. సో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంపేసి మనం అల్లంలో కారం పొడి లాగా చేసుకొని వెల్లుల్లి కారంని మనము జలుబు చేసినప్పుడు 2 పూట్ల తీసుకుంటే మనకు కనీసం 2 రోజుల్లో కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న హర్బ్. అలాగే మనకి జాజికాయ ఉంటుంది, కరక్కాయ అని దొరుకుతుంది. సో ఇవి కూడా మనము ఈ జాజికాయని కూడా పాలలో వేసి తీసుకోవడం కానీ, చిటికెడు పసుపు కూడా మనము పాలలో వేసి తీసుకోవడం కానీ ప్రొద్దున సాయంత్రం చేయడం వలన మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫ్లూ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మనకి జాజికాయని కూడా మనం బుగ్గన పెట్టుకుంటే 2 డేస్లో కోల్డ్ అనేది కంప్లీట్గా వ్యానిష్ అవుతుందన్నమాట. అలాగే మనము చికెన్ సూప్ తీసుకోవడం కానీ, బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం కానీ పెప్పర్ వేసి ఆర్ పెప్పర్ చికెన్ తీసుకోవడంతో కూడా మనకి త్వరగా జలుబు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. కఫం చేసే కొద్ది రకాల ఆహారాలని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పాలు, పెరుగు మనకి కఫము, మ్యూకస్ ఫార్మేషన్కి తోడ్పడుతుందన్నమాట. సో ఇది అవాయిడ్ చేస్తే మంచిది. అందులోనూ రెఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ మనము ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చీజ్ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మనకి మ్యూకస్ తగ్గుతుంది. ఆ గొంతు పైన ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుందన్నమాట.